తిరుపతి, చిత్తూరు నిన్న వర్షాలు పడడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా వర్షాలు పడడం జరిగింది. 50 మిల్లీమీటర్ల వరకు కూడా చిత్తూరు, తిరుపతి వర్షపాతం నమోదైంది. ప్రస్తుత సమయంలో శ్రీకాకుళం వైపు వర్షాలనేవి ఉరుములు మెరుపులు వర్షాలనేవి కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం, రాత్రి సమయంలో వర్షాలు పడతాయి అనుకున్నాం, చాలా తక్కువ ఉంది. అనంతపురం జిల్లాలో అక్కడక్కడ, అలాగే కర్ణాటక పరిసర ప్రాంతం, తెలంగాణలో కూడా మహారాష్ట్ర నుంచి నాందేడ్ మీదుగా తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్ పరిసర ప్రాంతాలు పడడం జరిగింది. ప్రస్తుత సమయంలో అంటే ఉదయం 7:30 సమయంలో శ్రీకాకుళం వైపు ఉరుములు మెరుపులు వర్షాలు కొనసాగుతున్నాయి. ఇలా కొనసాగి మనకు విశాఖపట్నం, అనకాపల్లి వరకు కొనసాగుతుంది. కానీ సాయంత్రం, రాత్రి సమయంలో ఈరోజు తప్పకుండా వర్షాలు ఉండే అవకాశం ఉంది. నిన్న మనకు చాలా తక్కువ ఉంది, కానీ ఈరోజు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం, ఇంకా వర్షాలు పెరిగే అవకాశం. ఈరోజు మాత్రం 41 డిగ్రీలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఒక్కరోజు రేపటి నుంచి టెంపరేచర్ బాగా డౌన్ అయ్యే అవకాశం, 35-34 డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఉంది. ఆ అల్పపీడనం ఏర్పడడం వల్ల మనకు అలాగే ఋతుపవనాలు కూడా పుంజుకొని ఇంకా కాస్త వర్షాలు అనేవి ఇక మొదలై ఎక్కువ చోట్ల పడడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు రాత్రి, అలాగే రానున్న వారం రోజుల వరకు కూడా వర్షాలు ఉండే అవకాశం, అలాగే ఎండలు కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం అయితే మనకు 2 రోజులు వాతావరణం పూర్తిగా మార్పు అనేది కనిపిస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఎండ బాగా తగ్గటం, అలాగే వర్షాలు పెరగడం వల్ల పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి పడిపోవడం జరుగుతుంది. దాదాపు అంటే ప్రస్తుతం మనకు 41-42 డిగ్రీలు నమోదవుతుంది. రానున్న 2-3 రోజుల్లో మనకు 33-34 డిగ్రీలు, అంటే దాదాపు 8-9 డిగ్రీలు టెంపరేచర్ తగ్గుముఖం పట్టే అవకాశం, అంటే ఎండలు తగ్గుముఖం, ఉక్కపోత కూడా తగ్గుముఖం ఉండే అవకాశం. ఆ తర్వాత మనకు వర్షాలు కంటిన్యూగా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎక్కువగా సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, తెల్లవారుజాము సమయంలో వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మబ్బులు అనేవి నిన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మబ్బులు అనేవి ఉండడం, తెలంగాణలో నిన్న కాస్త ఎక్కువగా, అంటే వరంగల్ కానీ, నిజామాబాద్ కానీ, అలాగే మహబూబ్నగర్ పరిసర హైదరాబాద్ కానీ ఉదయం, మధ్యాహ్నం సమయంలో మబ్బులు ఉన్నాయి. ప్రస్తుత సమయంలో కూడా ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల దట్టమైన మేఘాలు ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఉదయం నుంచి కాస్త ఎండ ఉక్కపోతూ ఉంది. ఎందుకంటే ఈరోజు కూడా ఎండ ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంది. ఈరోజు ఒక్కరోజు 41 డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది. రేపు నుంచి 38-37 అట్లా క్రమేణా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకసారి టెంపరేచర్ చూద్దాం. టెంపరేచర్ చూసినట్లయితే ఈరోజు హైదరాబాద్ 27 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన 31 వరకు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. విశాఖపట్నం కూడా 31 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత సమయంలో వర్షం అనేది కొనసాగుతుంది. అంటే మన శ్రీకాకుళం, విజయనగరం నుంచి విశాఖపట్నం వైపు వస్తుంది కాబట్టి మేఘాలు అనేవి ఉండటం వల్ల కాస్త వర్షాల జల్లులు అనేవి కొనసాగడం జరుగుతుంది. 2-3 గంటల్లో విశాఖపట్నం వరకు కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. ఒంగోలు పరిసర ప్రాంతాలకు కూడా ఈరోజు సాయంత్రం, రాత్రి సమయంలో మనకు రాయలసీమ జిల్లాతో పాటు కోస్తాంధ్రలో కూడా వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి ఈ రోజు నుంచి ఉండే అవకాశాలు అయితే తప్పకుండా ఉంది. ఎక్కువగా 12-13 తారీఖులో ఎక్కువగా వర్షాలను విస్తరించే అవకాశం, 16 తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత 1-2 రోజులు లేకపోయినాను మరలా మనకి 23 తారీఖు వరకు కూడా, మధ్యలో 1-2 రోజుల్లో లేకపోయినా 23-26 వరకు కూడా ఈ వర్షాలు అనేవి కొనసాగే అవకాశం ఉంది. మహారాష్ట్ర ముంబైలో కూడా చూసినట్లయితే టెంపరేచర్ 30 డిగ్రీల వరకు కూడా ఈరోజు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు రైన్ఫాల్ డేటా అప్డేట్ అందిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి.